వరంగల్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బీసీ సంఘాల నేతలు, రాజకీయ పార్టీల నాయకులు బంద్లో పాల్గొన్నారు. హన్మకొండ బస్టాండ్ దగ్గర బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. వరంగల్లో బంద్కు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేకే అందిస్తారు. 42% రిజర్వేషన్ సాధన కోసం బీసీ జేఏసీ ఇచ్చినటువంటి బంధు పిలుపు మేరకు మొత్తంగా కూడా తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ కులాలు సకల జనులంతా కూడా బీసీలంతా కూడా రోడ్డెక్కినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా బీసీ రిజర్వేషన్ సాధన కోసం గొంతెత్తి నిలదీస్తున్నారు. ఈరోజు బంద్కు సంబంధించి మొత్తం వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలన్నీ కూడా బంద్ నిర్వహిస్తున్నాయి. స్వచ్ఛందంగా అందరూ రోడ్డుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం మనం హన్మకొండలో ఉన్నటువంటి బస్ డిపో వద్ద ఉన్నాం. బస్ డిపో వద్ద ఇక్కడ ఉన్నటువంటి బస్సులను, ఆర్టీసీ బస్సులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఓబీసీకి సంబంధించినటువంటి చైర్మన్ సుందర్రాజ్ యాదవ్తో సహా బీసీ సంఘాలు, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా బంద్లో పాల్గొంటున్నారు. బంద్ అంతా కూడా సంపూర్ణంగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే బస్సులు ఎక్కడికక్కడికి కూడా ఆర్టీసీ డిపోలకే పరిమితమయ్యాయి. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి హన్మకొండ ప్రాంతం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ జిల్లాలకి ఇప్పటికే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఈ ప్రాంతం లోపల నిత్యం జనసమ్మర్దంగా ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తిగా నిర్మానుష్యమైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ కొంత బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు, ఓబీసీకి సంబంధించినటువంటి చైర్మన్ సుందర్రాజ్ యాదవ్తో సహా బీసీ సంఘాల నేతలు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. సుందర్రాజ్ యాదవ్ గారు, బంద్ ఏ రకంగా కొనసాగుతుంది? అన్ని వర్గాలు సహకరిస్తున్నాయా? 100%గా సంపూర్ణంగా ప్రశాంతంగా ఈ బంద్ జరుగుతుంది వరంగల్లో. ఇదే కాదు, రాష్ట్రం మొత్తం ఇదే ఫీడ్బ్యాక్ వస్తుంది. దీనికి ఏంటంటే ప్రజల మద్దతు. ఇవాళ ప్రజాబంద్ ఇదేదో వర్గం కాదు. 60% ఉన్న బీసీ ఆకాంక్ష, రిజర్వేషన్ అనే ఆకాంక్షకు మద్దతు పలకడానికి విద్యా సంస్థలు, వాణిజ్య సంస్థలు అందరూ స్వచ్ఛంగా ఇవాళ బంద్లో పాల్గొని, ఇవాళ మనం వరంగల్ డిపో 1లో చూస్తున్నాం. పొద్దున్న 4 గంటలకి ఒక్క బస్సు కూడా బయటికి రాకుండా. దీంతో పాటు ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ ఇవాళ మీడియా సమీక్షంగా మీడియా ముందడికి వచ్చి ఈ బంద్కు సంపూర్ణ మద్దతు ఇచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో మెజార్టీ అయిన బీసీలకు 78 ఏళ్ళు అయినా కానీ న్యాయం జరగకపోవడం వల్ల, రాజ్యాధికారంలో బీసీలు లేకపోవడం, మైనార్టీలు ఉన్న కొన్ని వర్గాలు 78 ఏళ్ళకెళ్ళి రాజ్యాధికారం నుండి బీసీలకు న్యాయం జరగలేదని ఇప్పుడు ప్రతి ఒక్క అన్ని పార్టీలు ఈ బంద్కు మద్దతు ఇవ్వడం అనేది భారతదేశం చరిత్రలో మొదటిసారి అనుకుంటా. ఇప్పుడు ఎవరితో అపోజిట్గా ఈ బంద్ పిలుపునిస్తాం. కానీ ఇవాళ ఎవరి మీదైతే మేము అడగబోతున్నామో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు కూడా ఇద్దరు ఈ బంద్కు పిలుపునిస్తున్నారు. కానీ ఇది విచిత్రమైన సంఘటన. మా నిరసన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం. అంటే ఇప్పటికే ప్రజల నుంచి పుట్టినటువంటి ఆకాంక్ష ఈ ఉద్యమం. మేమెంతో మాకంతా బరాబర్ మా వాటా వాకి ఇవ్వాలని చెప్పి ఈరోజు సకల జనులు, సబ్బండ వర్గాలు గొంతెత్తుతున్నటువంటి పరిస్థితి వరంగల్లో ఉంది. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ వరంగల్.